ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి సెల్ ఫోన్ గమనించండి. యవనస్తుల కూడికకు మరి హాజరైనటువంటి మీకందరికీ కూడా మన ప్రభువును ప్రాణరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకందరికీ నిండుగా ఉన్నారని తెలియజేస్తున్నాను కదా. మీకందరికీ అందరికీ ఉన్నారని అందరికీ సంతోషం. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు బైబిల్ గ్రంథం నుంచి మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. సార్ 40 నిమిషాలు 30 మినిట్స్ రైట్, మంచిది. చూడండి పిల్లరా, ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. ఇది యవనస్తుల గురించి కనుక ఏదైనా నేను ప్రశ్న అడిగితే మీరు స్పందించాలని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటగా రైటా, మ్యాక్సిమం అడిగితే స్పందించాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అదన్నమాట విషయం, గుర్తించుకోండి జాగ్రత్తగా. బైబిల్ గ్రంథం నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ఒక 6 నిమిషాల పాటు ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోకి ప్రవేశిస్తాం. సర్వశక్తిమంతుడైనటువంటి గొప్ప దేవ, మహోన్నతుడ, మీ ఘనమైన ఉన్నతమైనటువంటి నామమును బట్టి మీకు నిండుగా స్తుతిస్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మరలా మేమందరం యవనస్తుల కూడికలో మేమందరం కలుసుకొని మిమ్మల్ని స్తుతించుకొని అనే భాగ్యం అమూల్యమైనటువంటి మీ మాటల ద్వారా మీ గ్రంథాలను పరిశీలించేటటువంటి గొప్ప స్థితిని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మేము నిండుగా స్తుతిస్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాము. ప్రభువా, అల్పులను అయోగ్యులను ఎన్నికైన వారు అపరిశుద్ధులను అనీతిమంతులమైనటువంటి మమ్మల్ని ఆకాశంలో చూసి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిని ఉండగా శాపాన్ని పాపాన్ని మూటగట్టుకొని లోకానుసారమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి మేము చేసినటువంటి శాపం నిమిత్తమై పాపం నిమిత్తమై ప్రభువైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలో పంపి శిరోగ్రాలపై మరణింపజేసి ఆయన శిలువలో కాల్చినటువంటి రక్తం ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి నీతిమంతత్వాన్ని పరిశుద్ధతను బట్టి మీకు నిండుగా స్తోత్రాలు సమర్పిస్తున్నాము తండ్రి. యవనస్తులుగా కూడుకున్నటువంటి మేమందరం కూడా సమయాన్ని వృధాగా నింపుకొని అమూల్యమైనటువంటి మీ మాటలను బైబిల్ గ్రంథం నుంచి ఆలోచించుకుంటూ మీరు ఇచ్చిన ధనకరమైన స్థితిని బట్టి కూడా మీకు నిండుగా స్తోత్రాలు తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అందించండి. అదేవిధంగానైనా మరి సమయ స్ఫూర్తిని కూడా మీ గ్రంథాన్ని ఆలోచించుటకు మాకు సహాయం చేసి చూపమని మిమ్మల్ని బ్రతకలాడుతూ వచ్చినటువంటి ప్రతి బిడ్డతో మీ వాక్యం ద్వారా మాట్లాడమని మిమ్మల్ని బ్రతకలాడుతూ అల్పునైనటువంటి నమ్మి జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని బ్రతకలాడుతూ ఈ యవనస్తుల కూడికంతటి ద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకున్నామని మా కొరకు మరలా తిరిగి రానైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు ప్రియులారా. ఇప్పుడు మనము ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం ప్రవేశించబోతున్నాం. కనుక పిల్లల నుంచి ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే దయతో వాళ్ళని పక్కనే కూర్చోబెట్టాలని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. అదొక విషయము. ఇకపోతే బైబిల్ గ్రంథం నుంచి మనం కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఆలోచించబోయేటటువంటి విషయం ఏంటంటే దేవునికి ఇష్టలు ఎవరు, ఇదన్నమాట విషయం. ముందుగానే మీకు విషయం చెప్పేస్తే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అందుకోసమని ముందుగానే చెప్పేస్తా ఉన్నాను. దేవునికి ఇష్టలు ఎవరు, ఇదన్నమాట విషయం. సాధారణంగా మనమంతా స్టూడెంట్స్ కాబట్టి కొన్ని విషయాలు ముందుగా మనకు అర్థం కావాలి. ఒక వ్యక్తి మనల్ని ఇష్టపడాలి అని అంటే మొట్టమొదటగా జరగవలసినటువంటి పని ఏంటో దయచేసి ఎవరైనా చెప్పగలరా? ఒక వ్యక్తి మనల్ని ఇష్టపడాలి అని అంటే నేను వేరే విధంగా మాట్లాడటం లేదు కనుక జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఒక మనిషి ఎవరైనా సరే ఎదుటి వ్యక్తి మనల్ని ఇష్టపడాలి అని అంటే ముందుగా ఏ పని జరిగితే సరిపోతుంది. ఈ పాయింట్ మొట్టమొదటగా మనం ఆలోచించవలసినటువంటి సంగతి అన్నమాట. లేకపోతే ఏం కలిస్తే సరిపోతుంది అనేటటువంటిది మనం ఆలోచించాలి మొట్టమొదటగా. అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే పిల్లరా, చాలా ఉన్నాయి కానీ ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే అభిప్రాయాలు కలవాలి. గుర్తించుకోండి జాగ్రత్త. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల పరిస్థితిని మనం గమనించగలిగితే
30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళు దాంపత్య జీవితాన్ని కొనసాగించినప్పటికీ కూడా రైటా చాలాసార్లు భార్యలు మాట్లాడే మాట లేదా దాంపత్య జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాట ఏంటంటే, ఇంతవరకు మా ఆయన అర్థం కాలేదు లేదా మా ఆమె అర్థం కాలేదు అని ఒక మాట మాట్లాడుతూ ఉంటారు ఖచ్చితంగా. కనుక దాంపత్య జీవితము సాఫీగా కొనసాగాలి అని అంటే అభిప్రాయాలు ముందుగా కలవాలి. గుర్తించుకోండి జాగ్రత్తగా. మీకు ఇంకా బాగా అర్థం కావాలి, ఎందుకంటే మీరందరూ స్టూడెంట్స్ కదా, మనమంతా స్టూడెంట్స్ కదా. కనుక ఇంకా బాగా అర్థం కావాలి అంటే, ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాలి అంటే ఏం చూస్తాడు? అందాన్ని చూస్తాడు, లేదా సెకండరీ తెలివితేటని చూస్తాడు. ఇంకా బాగా ప్రేమించబడాలి అంటే ఖచ్చితంగా అభిప్రాయాలు ముందుగా కలవాలన్నమాట. అంటే తను ఏదైతే కోరుకుంటున్నాడో ఈ అమ్మాయి కూడా అదే కోరుకోవాలి ఖచ్చితంగా. అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడే మనుషులు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఇష్టపడటానికి పెద్ద అవకాశం అనేటటువంటిది మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోమండి. ఇప్పుడు నేను బైబిల్ గ్రంథం దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను జాగ్రత్తగా, రైటా? అంటే అభిప్రాయాన్ని కలవాలి అని మనం అన్నప్పుడు మానవులమైనటువంటి మనము దేవునికి మనం ఇష్టముగా ఉండాలి అని అంటే దేవుని అభిప్రాయాలతో మన అభిప్రాయాలు కలవాలి అన్నమాట. మన అభిప్రాయాలతో దేవుని అభిప్రాయాలు కలవడం కాదు, దేవుని అభిప్రాయాలతో మన అభిప్రాయాలు కలవాలి మొట్టమొదటగా. అలా కలిసినప్పుడే దేవునికి మనం ఇష్టముగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ప్రాముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం. ఒక వ్యక్తిని మనం ఇష్టపడినట్లయితే ఇచ్చాపాటిగా మనం మాట్లాడుకుంటాం, అంతే కదా. సాధారణంగా ఒక క్రికెట్ వ్యక్తి మరొక క్రికెట్ వ్యక్తి కలిసాడనుకోండి, ఇచ్చాపాటిగా మాట్లాడుకుంటారు. సచిన్ అంట, ద్రావిడ్ అంట, గంగూలు అంట, ఫలానంట రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడు జరుగుతుంది ఈ ప్రక్రియ అంటే, ఒకే రకమైనటువంటి అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు కలిసినప్పుడు పిచ్చాపాటిగా మాట్లాడుకోవడానికి అవకాశం ఏర్పడతారు. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి మరొక పాయింట్ చెప్తాను నేను. ఇప్పుడు నాకు కబడ్డీ అంటే ఇష్టం, మీకు క్రికెట్ అంటే ఇష్టం. మన ఇద్దరం కలిసామనుకోండి, కూర్చోవటానికి మాట్లాడుకుంటా ఉన్నాము, ఎక్కువసేపు మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నాకు కబడ్డీ గురించి తెలుసు, మీకు క్రికెట్ గురించి తెలుసు కనుక మహా అంటే ఒక 5 నిమిషాలు మన ఇద్దరం, మీరు బాగున్నారా, మేము బాగున్నాం, వాళ్ళు ఎట్లున్నారు, రైట్, అక్కడ వరకు మనం మాట్లాడుకోగలమండి. కానీ అభిప్రాయాలు కలిసి మనం ఎక్కువగా సంభాషించాలి అంటే పిల్లల ఖచ్చితంగా మానవులమైనటువంటి మనము దేవునితో కూడా ఖచ్చితంగా అభిప్రాయాలు కలవవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది, ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి మొట్టమొదటి సంగతి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక 5 విషయాలు దేవునికి మనం ఇష్టముగా ఉండాలి అని అంటే అభిప్రాయాలు కలవాలని చెప్పుకున్నాం కదా. 5 సంగతులు చెప్పి దేవునికి ఇష్టలుగా ఉంటే జరిగే పరిణామాలేంటి, దేవునికి ఇష్టలుగా ఉండకపోతే జరిగేటటువంటి పరిణామాలేంటి అనేటటువంటి విషయాలు చెప్పేసి సందేశాన్ని నేను ముగింపులోకి తీసుకొని వస్తాను. మొట్టమొదటి సంగతి, దేవునికి ఎవరు ఇష్టలు అని మనం ఆలోచించగలిగితే పిల్లరా, యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టలు. ఇది మొదటి సంగతి. యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టలు. ఒకసారి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనాన్ని ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే దయచేసి నాకు సహాయం అందించండి, ఎందుకంటే నేను దగ్గరికి వెళ్తే ఇది కనపడుతుందల్లా. కాబట్టి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయుడు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు అనే మాట జాగ్రత్తగా చూడండి పిల్లలు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయుడు. మూర్ఖ చిత్తులు అంటే ఎవరు అని మరలా ఒకవేళ మనం తెలుసుకోవాలి అంటే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనానికి మీరు వెళ్ళాలి. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనానికి మనం వెళ్ళగలిగితే అక్కడ దేవుడు ఏమంటాడంటే, నా మాట చెప్పిన తర్వాత మీరు వినలేకపోతూ ఉన్నారు, దాన్ని మీరు అనుసరించలేకపోతూ ఉన్నారు కనుక దాన్ని మీరు అనుసరించలేకపోతూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడనమాట. పక్కాగా ఒక మాటలో మనం చెప్పుకోవాలి అంటే, ఎవరైతే మాట వినకుండా ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉంటారో, ఎవరైనా ఒక మాట చెప్తే లెక్క చేయనటువంటి తత్వాన్ని కలిగి ఉంటారో వాళ్ళని మూర్ఖ చిత్తులు అంటారన్నమాట. అది పరిస్థితి. ఓకేనా, గమనించండి. సాధారణంగా పెద్దలైనటువంటి వాళ్ళు మనకి అనేక సలహాలు ఇస్తూ ఉంటారు. మనమంతా స్టూడెంట్స్ కదా, చాలా సలహాలు ఇస్తూ ఉంటారు. ఇలా వెళ్ళండి, ఇలా నడవండి, ఇలా జాగ్రత్తగా నడుచుకోండి అని
పెద్దలైనటువంటి వాళ్ళు అనేకమైనటువంటి సలహాలు మన జీవితంలో అనేకమైనటువంటి వాటిని మనకి అక్కడక్కడ పెద్దలు వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే నాకు తెలిసిలే అనేటటువంటి భావన కలిగి మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. కానీ దాన్ని అనుభవించి మరలా వెనక్కి వచ్చిన తర్వాత పెద్దలు చెప్పినటువంటి మాట మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది అన్నమాట. అది ఏదైనా సరే, లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా తీసుకోండి, పర్టికులర్గా మార్కులు రాకపోవడం కావచ్చు, మొదటి నుంచి చదువుకోరా అని మన వాళ్ళు ఎంటబడతా ఉంటారు. మా వాళ్ళు సతాయిస్తూ ఉన్నారు, ఇక్కడి నుంచి ఎక్కడన్నా పారిపోతే బాగుంటుంది అని కూడా అనిపిస్తూ ఉంటుంది మనకి ఖచ్చితంగా. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు అనిపిస్తూ ఉంటుంది, మా అమ్మ చెప్పినట్టు వింటే బాగుండే, మా నాయన చెప్పినట్టు వింటే బాగుండే అనేటటువంటి భావన మనలో ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది పిల్లలు. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. మాట వినకుండా ఇష్టానుసారంగా ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో, లెక్క చేయలేనటువంటి తత్వాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మూర్ఖ చిత్తులు. ఇటువంటి వాళ్ళు యెహోవాకు హేయులు అనే విషయాన్ని చెప్పాడు. హేయమైనది అంటే అర్థం ఏంటంటే అసహించుకునేది. దేవుడు చూసిన వెంటనే నువ్వు నాకు నచ్చలేదురా అంటాడు అంతే. మన భవిష్యత్తును, మన యొక్క జీవిత విధానాన్ని చూసిన తర్వాత దేవుడు మాట్లాడేటటువంటి విషయం ఏంటంటే, అమ్మాయి నువ్వు నాకు నచ్చలేదు అంటాడు, అబ్బాయి నువ్వు నాకు నచ్చలేదు అనేస్తాడు అనమాట ఖచ్చితంగా. కనుక ప్రియులారా, మూర్ఖ చిత్తమైనటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎందుకనంటే వినయాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, దీన మనస్సును మనం కలిగి ఉన్నట్లయితే, సాత్వికాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుని చేత ఇష్టలుగా ఎంచబడటానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే కింద అన్నాడు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. యథార్థంగా ప్రవర్తించడం అంటే ఏంటి? పర్టికులర్గా ఆలోచన చేయాలి. యథార్థంగా ప్రవర్తించడం అంటే ఏంటంటే పిల్లరా, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మన మాటలో కానీ మన పనిలో కానీ యథార్థత అనేటటువంటిది గుర్తుపడుతూ ఉండాలి ఖచ్చితంగా. ఉదాహరణకు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన నాన్న ఏదైనా కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుంటామన్నాడు, ఒక 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఒక 70 రూపీస్ కూరగాయలకు అయింది, ఇంకా 30 రూపీస్ మన దగ్గరనే ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే ప్లాన్ చేసి ఏదో ఒకటి కొనుక్కొని రావడమో, లేకపోతే ఏదో ఒకటి చేసుకొని రావడమో, దేనికైనా ఖర్చు చేయటమో, లేదా మన దగ్గర జోబులు పెట్టేసుకొని ఫలానా అని చెప్పేసి కొంత ఇచ్చేస్తామన్నమాట. 70 రూపాయలు ఖర్చు అయితే 90 రూపాయలు అంటే మనకి 30 రూపీస్ ఇచ్చేయాలి కదా, అలా కాకుండా 10 రూపీస్ ఇచ్చేస్తామన్నమాట. అంటే ఇటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నామంటే ఉద్దేశం ఏంటంటే పిల్లరా, యథార్థతను మనము ప్రదర్శించినట్టు లెక్క కదా. మార్కులు తక్కువ వచ్చాయనుకోండి, ఎగ్జామ్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలంటే. ఎందుకురా మార్కులు తక్కువ వచ్చాయంటే నేను సరిగా చదవలేదు నాన్న, ఎనఫ్ అంతే. అంతకు మించి వేరే విధంగా ఇంకా రకరకాల మాటలు మనం చెప్తా ఉంటాం. ఆ రోజు అట్లా పైకి ఏంటి, అక్కడి నుంచి కిందికి వచ్చింది, ఆ తర్వాత మా ఫ్రెండ్ కలిసిందా, వాటిని తట్టే మాట్లాడుకుంటూ పోతా ఉంటే ఈ మధ్యలో సమయం వెళ్ళిపోయా కాబట్టి ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చా, ఈ రకమైనటువంటి సంభాషణ మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. కారణం ఏంటంటే దొంగ తిరుగు సమాధానాలు అంటారు, రైటా? అటువంటి పరిస్థితిని మనం కలిగి ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇలా మనకు యథార్థత అనేటటువంటిది అలవడాలి అంటే పిల్లల బైబిల్ గ్రంథాన్ని మనం రోజు పఠిస్తూ ఉండాలి ఖచ్చితంగా. దేవునికి యథార్థవంతులు అంటే ఇష్టలు అని అన్నప్పుడు యవన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మనమందరము నిజంగా యథార్థతను మనం కలిగి ఉన్నామా? తల్లిదండ్రుల పట్ల యథార్థత, పెద్దల పట్ల యథార్థత, ముఖ్యంగా దేవుని పట్ల యథార్థతను మనం కలిగి ఉన్నామో ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. కూడి వచ్చినటువంటి మనమందరము అనేక సందర్భాల్లో యథార్థతను మనం కోల్పోతూ ఉంటాం. మన ఆలోచనలో కానివ్వండి, ఏదైనా తప్పు జరిగిందనుకోండి, ఉన్నది ఉన్నట్టుగా మనం ఒప్పుకుంటే పెద్దగా సమస్య ఉండదు. మరొక సంగతి చెప్తాను మీకు నేను, ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. సాధారణంగా ఎక్కడి నుంచి అయినా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాం అనుకోండి, మన వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు మనల్ని, అరే ఎక్కడ వస్తున్నావురా అమ్మ, ఎక్కడ వస్తున్నావమ్మా అని ఫోన్ చేసి అడుగుతారు. పక్కాగా ఆలోచించి చెప్పండి, మనం చెప్పే సమాధానం ఎట్లుంటుందో, ఈయన్నే వస్తాను, ఇక్కడిక్కడే వస్తాను, అదో నువ్వు కళ్ళు చూస్తే నేను కనిపిస్తాను అని మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాం అన్నమాట ఖచ్చితంగా. కానీ నిజంగా అక్కడే వస్తూ ఉంటామో మనము కాదు, ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతుంది బండి, అప్పుడే ఇంకా మనం మన ప్రయాణం మొదలుపెట్టి ఉంటాం అన్నమాట. కానీ యథార్థతను మాత్రం మనము ఒప్పుకోము. కారణం ఏంటంటే ఒప్పుకోకుండా ఉంటే, మనం ఒప్పుకుంటే కదా ఖచ్చితంగా నిజాన్ని చెప్పాలి. నిజాన్ని చెప్పడానికి పెద్దగా మనం ఇష్టపడం కాబట్టి ఖచ్చితంగా అబద్ధాన్ని చెప్పడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. తద్వారా యథార్థతను మనం పోగొట్టుకుంటూ ఉంటాం ఖచ్చితంగా. కనుక ప్రియులారా, యథార్థవంతులు దేవునికి ఇష్టలు. మనమంతా స్టూడెంట్స్ కాబట్టి
స్టూడెంట్స్ లాంగ్వేజ్లో నేను మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాను అనమాట. అది మీరు క్యాచ్ చేయాలి, రైటా? కనుక పిల్లల యథార్థత మనకు కావాలి. దేవుడు సత్యవంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు కృపాసత్యములు కలిగినటువంటి వాడు. కనుక యథార్థతను మనం ప్రదర్శించకపోతే, యథార్థంగా మన జీవితాన్ని మనం కొనసాగించకపోతే దేవుని చేత మనం ఇష్టపడటానికి మనకు అవకాశం లేదు. కారణం ఏంటంటే యథార్థత దేవుని యొక్క స్వభావమైనప్పుడు దేవుని యొక్క స్వభావంలోకి మన స్వభావం కలిసిపోవాలి. కాబట్టి అప్పుడే మనకు దేవునికి ఇష్టలుగా మారిపోతూ ఉంటాం. కాబట్టి యథార్థతను మనం ఖచ్చితంగా స్వతంత్రించుకోవాలి. ఇది మన దగ్గర నుంచి దేవుడు ఆశిస్తున్నటువంటి విషయం. కనుక ఒకవేళ ఈ ప్రక్రియలో ఎక్కడైనా మనలో లోపాలు ఉంటే దేవుని మనం క్షమాపణలు ప్రభువా, నేను నీ ఎదుట యథార్థతను నేను బ్రతకలేకపోతున్నాను. నా మాటల్లో, నా క్రియల్లో, నా పనుల్లో, లేదా పెద్దల ఎదుట, కుటుంబం ఎదుట కావచ్చు, సంఘం ఎదుట కావచ్చు, యథార్థంగా నేను బ్రతకలేకపోతున్నాను. కనుక నీ కృపా సహాయాన్ని నాకు కుమ్మరించు ప్రభువా, నీ కృపను నాకు అనుగ్రహించు ప్రభువా. నీ యొక్క సహాయం ద్వారా యథార్థమైనటువంటి జీవితాన్ని గడపడానికి నీ సహాయాన్ని నాకు అందించు, నీ సహాయాన్ని నాకు అందించు అని దేవుని మనం ఖచ్చితంగా అడగగలిగితే పిల్లల దేవుడు మనకు యథార్థమైనటువంటి మనసును దేవుడు మనకు ఖచ్చితంగా దయచేస్తారన్నమాట. అటువంటి పరిస్థితి మనకు కావాలి. కాబట్టి దయచేసి కూడి వచ్చినటువంటి మనం అందరం ఈ లక్షణంలో మనం ఎలా ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలని ప్రభు పేరుతో మీకు అందరికీ నేను మనవి చేసుకున్నాను. ఇది మొదటి సంగతి, రైటా? యథార్థముగా ఉండేవారు దేవునికి ఇష్టడు, మొదటి సంగతి. రెండవది మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే సత్యవర్ధనుడు ఆయనకిష్టుడు, సత్యవర్ధనుడు ఆయనకిష్టుడు. ఒకసారి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని దయచేసి తీసిన వారంటే చదవండి ప్రియ. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము, సత్యవర్ధనులు ఆయనకిష్టుడు అనే మాట సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. ఓకేనా? కాబట్టి అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్ధనులు ఆయనకిష్టుడు అనేటటువంటి మాటను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. మనమందరం కూడా సత్యాన్ని అనుసరించి జీవితాన్ని కట్టుకోవలసినటువంటి అవసరం ఉంది. సత్యము అనగానే లేఖను మనకి ఇచ్చేటటువంటి జవాబు ఏంటంటే పిల్లరా, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అనేటటువంటి విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం, నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అనేటటువంటి మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యము సత్యమైంది, అందులో అబద్ధం ఉండదు. నీకు చేస్తాము అని అంటే ఖచ్చితంగా నిజమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే దేవుని ద్వారా మనం ఖచ్చితంగా దాన్ని పొందుకుంటామన్నమాట. అటువంటి సత్యవంతమైనటువంటి స్థితిని దేవుని వాక్యము కలిగి ఉంటుంది. దేవుని వాక్యము యథార్థవంతమైంది. ఈ విషయాన్ని మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియులారా, దేవునికి ఎవరు ఇష్టలు అంటే సత్యవర్ధనులు ఆయనకి ఇష్టలు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. ఒక మాట ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, అబద్ధము ఎంత శక్తివంతమైందంటే మనల్ని పరలోకానికి వెళ్ళకుండా నరకానికి తిన్నగా తీసుకుని వెళ్తారన్నమాట. అబద్ధానికి ఉండేటటువంటి శక్తి అది. మీరు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చదవండి, ప్రకటన గ్రంథం చదువుకుంటూ మీరు వెళ్ళండి. అక్కడ డైరెక్ట్గా ఒక మాట, ఒక లేఖనం చెప్తారు ఏంటంటే అబద్ధమాడేటటువంటి వారు దేవుని రాజ్యానికి అర్హులు కాదు అనేటటువంటి విషయాన్ని గ్రంథకర్త అక్కడ తెలియజేసుకుంటాడు ప్రకటన గ్రంథంలో. కనుక ప్రియులారా, అబద్ధాన్ని మనం కలిగి ఉంటే గుర్తుంచుకోండి, సత్యాన్ని మనం మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. చాలా కష్టతరంగానే ఉంటుంది. ఏదైనా తప్పు జరిగించినప్పుడు నిజాన్ని మనం ఎదుట ఒప్పుకోవాలి అంటే మన మనస్సు అంగీకరించదు. ఎందుకు ఒప్పుకుంటాం? లేదా తిడుతారు, లేకపోతే ఇంకేదైనా చేస్తారు, లేకపోతే ఇంకేదైనా మనల్ని అవహేళన చేసి మాట్లాడతారు. కనుక సత్యాన్ని మనం ఎందుకు ఒప్పుకోవాలని చెప్పి మన మనస్సాక్షి అనేటటువంటిది, మన శరీరం అనేటటువంటిది, ముఖ్యంగా మన శరీరం అనేటటువంటిది ఆ విధంగా అబద్ధాన్ని చెప్పడానికి మనకు ప్రోత్సహిస్తూ ఉంటుంది. కానీ మనస్సాక్షి మాత్రం ఏమంటూ ఉంటుందంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు, గుర్తుపెట్టుకో అంటారు. రైటా? ఫోన్లో మనం చెప్పినప్పుడు, ఇక్కడే వస్తున్నాను అని చెప్పినప్పుడు మన మనస్సాక్షి వెంటనే మనకి ఇచ్చేటటువంటి సమాధానం ఏంటంటే నువ్వు అబద్ధాన్ని మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో అంటదన్నమాట. కనుక ప్రియులారా, ప్రపంచంలో ఎవరికైనా మనం సమాధానం చెప్పుకోవచ్చేమో కానీ మనస్సాక్షి వేసేటటువంటి ప్రశ్నకి సమాధానం మనం చెప్పుకోలేము. కానీ ఏంటంటే కొన్నిసార్లు వాత వేయబడినటువంటి మనస్సాక్షి
మనస్సాక్షి మనం కలిగిన వాళ్ళమై దాటేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. తప్పు చేసినా ఏం కాదులే, మామూలుగా నడుచుకున్నా ఏం కాదులే, అబద్ధం ఆడినా ఏం కాదులే ఈరోజు సర్దుకుంటారులే అనేటటువంటి భావన కలిగి సత్యాన్ని మనం అనుసరించకుండా అబద్ధాన్ని మాట్లాడటానికే మన శరీరాన్ని మనం ఎక్కువగా ప్రోత్సహించుకుంటూ ఉంటాం, అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం ఖచ్చితంగా. కనుక ఈ విషయాన్ని గుర్తించుకోండి. సత్యం మనలో లేకపోతే దేవునికి మనం ఇష్టం కాదు. దేవునికి ఇష్టడుగా నువ్వు లేకపోతే భయంకరమైనటువంటి పరిణామాలను మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చివరిలో మీకు నేను చెప్తాను, ఎలా ఉంటుంది పరిస్థితి అనేటటువంటిది గ్రంథాన్ని అనుసరించి మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. కనుక దేవునికి ఎవరు ఇష్టడు అంటే సత్యమును అనుసరించేటటువంటి వాళ్ళు దేవునికి ఇష్టడు. ఇది రెండవ పాయింట్. మూడవ విషయం ఏంటంటే పిల్లల విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు దేవునికి ఇష్టడు. విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు దేవునికి ఇష్టడు. ఈ లేఖనం మనకందరికీ బాగా తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనే మాటను చూడండి అక్కడ. దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. పిల్లల అసలు విశ్వాసం అంటే ఏంటి ఇంతకీ గమనించాలి. విశ్వాసానికి పర్యాయ పదాలు ఉన్నాయి. నమ్మకము అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, మానవ జీవితానికి విశ్వాసము నమ్మకం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మనం చర్చికి వచ్చాం. చర్చికి వస్తున్నటువంటి మనము మరలా నేను మా ఇంటికి తిరిగి వెళ్తాను అని మనకు తెలిస్తేనే మనము ఇక్కడికి వస్తాం. ఒకవేళ లేదనుకోండి ఇక్కడికి రావడానికి మనం ఇష్టపడం. నిజమా కాదా? కరెక్ట్ చెప్పండి. మీరందరూ ఫ్యాన్ల కింద కూర్చున్నారు, ఫ్యాన్ పడతాదని మీకు అర్థమైంది అనుకోండి, మీరు కూర్చుంటారా? అది పరిస్థితి. నమ్మకం ఉంటేనే ఫ్యాన్ కింద కూర్చుంటాం మనం. నిజమా కదా? ఫ్యాన్ పడతాదని అర్థమైపోయిందంటే అక్కడ ఉండటానికి మనం ఇష్టపడం. కనుక మానవ జీవితంలో నమ్మకం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మనుషులమైనటువంటి మనము ఈ లోకంలో అనవసరమైనటువంటి వాటిపైన నమ్మకాన్ని పెంచుకుంటూ ఉంటాం, రకరకాలైనటువంటి వ్యక్తులపైన నమ్మకాన్ని పెంచుకుంటూ ఉంటాం. కానీ ఏదో ఒకరోజు ఆ నమ్మకం మనల్ని నట్టేట్లో ముంచేసి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అది పరిస్థితి. మరొక విషయం చెప్తాను, గుర్తించుకోండి. ఈ ప్రపంచంలో దేవుని కంటే ఎక్కువగా అధికంగా దేన్ని మనం ప్రేమించినా సరే దానివల్ల మనం మోసపోక తప్పదు. గ్యారెంటీ రాసి పెట్టేసుకోండి మాట, అందులో అనుమానం లేదు. దేవుని కంటే దేన్ని మనం అధికంగా ప్రేమించినా, దేన్ని మనం అధికంగా అనుకున్నా మన మనసులో ఖచ్చితంగా దానివల్ల మనం బాధపడక తప్పదు. ఉదాహరణకు తల్లిదండ్రులను దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా బాధపడాల్సి వస్తుంది, అందులో అనుమానం లేదు. లేదా భర్తను ప్రేమిస్తూ ఉన్నాం, భార్యను ప్రేమిస్తూ ఉన్నాం, లేదా ప్రియురాన్ని ప్రేమిస్తూ ఉన్నాం, ప్రేయసిని ప్రేమిస్తూ ఉన్నాం. ఈ రకరకాలైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటాము. అటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ నిజంగా దేవుని అధికంగా మనం ప్రేమించకపోతే దేవుని చేత ఎన్నిక కాబడటానికి మనకు అవకాశం లేదు. ఖచ్చితంగా అందులో అనుమానం లేదు. కనుక ప్రియులారా, గుర్తించుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలి అంటే ప్రియులారా, దేవుని మెచ్చుకొనదగినటువంటిదై ఉండాలి ఖచ్చితంగా. సాధారణంగా విశ్వాసమైనటువంటి మనము అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడంటే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని. మీలో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువును చూసారా? మీలో ఎవరైనా పరిశుద్ధాత్మను చూసారా? మీలో ఎవరైనా తండ్రి అయినటువంటి యెహోవా దేవుని చూసారా? మనం ఎవరు చూడలే. మరి ఎలా విశ్వసిస్తూ ఉన్నాం? మనమంతా ఎలా మనం దేవుని నమ్ముకుంటూ ఉన్నాం? రీజన్ ఏంటంటే పిల్లరా, లేఖనాలను ఆధారం చేసుకుని, బైబిల్ని ఆధారం చేసుకుని మనం విశ్వసిస్తూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం. ఇటువంటి విశ్వాసం మనకు లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండటానికి అవకాశం లేదన్నమాట. కనుక పిల్లరా, దేవునికి మనం ఇష్టంగా ఉండాలి అంటే మనమందరం కూడా విశ్వాసం కలిగినటువంటి వారమే ఉండాలి. మరొక విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే పిల్లరా, మన విశ్వాసము బైబిల్కి అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా దేని యందు మనం విశ్వాసం ఉంచాలో ముందుగా మనకు తెలిసి ఉండాలి. దేని యందు మనం విశ్వాసం ఉంచాలి అని మనం ప్రాముఖ్యంగా ఆలోచించగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనాన్ని దయచేసి చదవండి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్పు వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని
క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా, ఆ పాయింట్ జాగ్రత్త గుర్తించుకోండి. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి, మనం ఎవరైనా సరే దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడాలి అంటే, దేవుని ఎదుట నీతిమంతత్వాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ప్రియులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క కలవరి శిలువ పైన మనం చూపు ఉండాలన్నమాట. ప్రభువా, నా యొక్క క్రియల వలన, నేను జరిగించేటటువంటి పనుల వలన, నాకున్నటువంటి స్థితి వలన నేను నీతిమంతునిగా తీర్చబడలేను కనుక నీ శిలువ దగ్గరికి నేను వస్తూ ఉన్నాను. నీవు శిలువలో కాల్చినటువంటి రక్తం దగ్గరికి నేను వస్తూ ఉన్నాను. నన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దు ప్రభువా అని ప్రభువును మనం వేడుకొనగలిగితే, ఆయన రక్తంలో మన పాపములను తుడిచివేసి దేవుడు మనల్ని నీతిమంతునిగా తీర్చిదిద్దడానికి అవకాశాన్ని మనకి యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించడం అనేటటువంటిది జరిగింది. కనుక ప్రియులారా, మన విశ్వాసం ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసం ఉండాలి, అంతే తప్ప లోకపరమైనటువంటి విశ్వాసం కాదు. నిజంగా లోకపరమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ప్రియులారా, క్రీస్తునందు, గమనించండి, కేవలము ఈ లోకము మట్టుకు వరకు మాత్రమే క్రీస్తునందు మనము నిరీక్షించిన వారమైన ఎడల ప్రపంచంలో అందరికంటే దౌర్భాగ్యమైందును అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో గ్రంథకర్త తెలియజేస్తూ వచ్చాడు. కనుక మీ విశ్వాసం ఎలా ఉంది? లోకం వరకు మాత్రమే ఉందా? మార్పులు రావాలని విశ్వాసం, జాబులు రావాలని విశ్వాసం, జబ్బులు పోవాలని విశ్వాసం, ఆస్తులు కూడబెట్టుకోవాలని విశ్వాసం, లేకపోతే మనం ఏదైతే అనుకున్నామో అది జరగాలని విశ్వాసమా? అయితే మన విశ్వాసం కరెక్ట్ కాదు. బైబిల్ ప్రకారంగా మన విశ్వాసం సరైనది కాదు. నీ విశ్వాసం సరైన పద్ధతిలో ఉండాలంటే ముందుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయన రక్తము ద్వారానే మనకు పాప క్షమాపణ, ఆయన రక్తము ద్వారానే మనకు మన పాపములకు నెమ్మది, ఆయన రక్తము ద్వారా దేవుడితో మనకు సమాధాన స్థితి అనేటటువంటిది మనకు ఏర్పడింది కదా. కనుక దీంట్లో ఎక్కడైనా మనకు లోటుపాట్లు ఉంటే మనం విశ్వాసాన్ని ఖచ్చితంగా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అపోస్తలులు లూకా సువార్తలో అడిగారు, ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి అని శిష్యులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అడిగారు. కూడి వచ్చిన మనమందరం కూడా ఈరోజు ఏం చేయాలంటే పిల్లరా, ప్రభువా నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు, నీ కోసం ఎదురు చూసేటటువంటి విశ్వాసాన్ని కలిగించు. ఈ లోకపరమైనటువంటి వాటి కోసం నీపైన నేను విశ్వాసం ఉంచకుండా నీ రాకడి యొక్క కొరకు నీ ప్రత్యక్షను ఎదుర్కొనేటటువంటి వ్యక్తిగా ఉండేటటువంటి స్వభావాన్ని, విశ్వాసాన్ని నాకు దయచేయి ప్రభు అని దేవుడిని మనం అడగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక పిల్లరా, మనం విశ్వాసం ఎలా ఉందో ఒకసారి మనము పరీక్షించుకోవాలి. కనుక మన విశ్వాసం నిజంగా యేసుక్రీస్తు ప్రభునందు రక్తమునందలి విశ్వాసం ఉంచినటువంటి వారమైతే దేవుని చేత మనం ఇష్టముగా ఎంచబడటానికి మనకి అవకాశం ఉంది. ఇది మూడవ సంగతి. ఇకపోతే చివరి సంగతి ఒకటి చెప్పి దాని ద్వారా జరిగే పరిణామాలు చెప్పి నేను ముగించేస్తాను. రైటా, గమనించండి. చివరి పాయింట్ ఏంటంటే పిల్లరా, క్రీస్తుకు దాసులైనటువంటి వారు దేవునికి ఇష్టలు. క్రీస్తుకు దాసులైనటువంటి వారు దేవునికి ఇష్టలు. రోమీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 16-17 వచనాలు జాగ్రత్తగా చదవండి. అక్కడ సాధారణంగా ఆలోచిస్తే సంఘమును గురించినటువంటి భావాన్ని రోమా పత్రికకు గ్రంథకర్త తెలియజేస్తూ మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. గమనించండి, చదవండి. తీసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కదా. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం పిల్లరా, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ, చదవండి, కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయముల యందు క్రీస్తుకు దాసుడైనటువంటి వాడు దేవునికి ఇష్టడును మనుషులందరి దృష్టికి యోగ్యుడై ఉన్నాడు అనే మాట చెప్పాడు. చూడండి, ఈ మాట జాగ్రత్తగా ఆలోచించాలా. రైటా, ఈ మాట అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉండదు, గుర్తించుకోవాలా. దేవుని రాజ్యము, దేవుని సంఘము, మహోన్నత పర్వతము, దేవుని గొర్రెపిల్ల సంఘము అనంటే ఇవన్నీ పర్యాయ పదాలు అన్నమాట. సినోనిమ్స్ అంటారు, పర్యాయ పదాలు అన్నమాట. సంఘానికి ఉండేటటువంటి పేర్లు ఇవన్నీ. దేవుని రాజ్యమన్నా, సంఘమన్నా, పరలోక రాజ్యమన్నా, వీటన్నిటికీ ఉండేటటువంటి ఏకైక పేర్లు అంటే పిల్లల సంఘము అని అర్థం అన్నమాట.
దేవుని రాజ్యము పానమును, ఆహారమును పానమును కాదు కానీ, అంటే ఆదివారం వచ్చి ప్రభువాళ్ళు చేయి వేసేసి ద్రాక్షారసం తాగేసేసి ఇది కాదు దేవుని రాజ్యం అంటే. మరి ఏంటి దేవుని రాజ్యము అని అంటే అక్కడ చెప్పాడు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము. నీతి మొట్టమొదటగా దేవుని సంఘము అనేటటువంటిది ఏదైనా ఒకవేళ చెప్పబడుతూ ఉంటే అది దేవుని నీతిని కలిగిస్తూ ఉండాలి. నీతి అంటే ఏంటి ఇంతకి? నీతి అంటే ఏంటి ఇంతకి? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి తీసిన వాళ్ళు ఉంటే టకటగా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం. నీతి అంటే ఏంటి? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం పిల్లలు. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఇవన్నీ వాటిని మనం అనుసరించి నడుచుకునే ఎడల మనకు నీతి కలుగును అనే మాట అక్కడ రాయబడి ఉంటారు. అంతే కదా? కాబట్టి పిల్లల దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించినటువంటి వాటి ప్రకారం మనం నడుచుకుంటే దేవుని నీతి మనకు ఆపాదించబడుతూ ఉంటుందన్నమాట. గుర్తించుకోండి, నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేటటువంటిది ఆజ్ఞ. అంతే కదా? సహోదరులకు సహాయాన్ని అందించాలి అనేటటువంటిది ఆజ్ఞ. సహోదరి మనులకు సహాయం అందించాలి అనేటటువంటిది కూడా ఆజ్ఞ. ఈ ఆజ్ఞను పాటించినట్లయితే దేవుని నీతి మనకు ఆపాదించబడుతూ ఉంటుందన్నమాట. కనుక దేవుని రాజ్యము, దేవుని సంఘము అంటే అర్థం ఏంటంటే పిల్లరా, నీతిని జరిగించేదై ఉండాలి మొట్టమొదటి పాయింట్. రెండవదిగా సమాధానం ఉండాలి. మీరందరూ కలిసి వచ్చారు కదా, చర్చిలో ఉన్నంత వరకు తిన్నగా ఉంటారనమాట. బయటికి వెళ్ళిపోయిన తర్వాత అభిప్రాయాలు కలగకపోతే ఫైటింగ్, ఇంకా ఒకరితో ఒకరు ఫైటింగ్ అనమాట. డిసిన్ జరుగుతూ ఉంటుంది. అంతే కదా? అన్ని చోట్ల నేను జరగదని చెప్పను. ప్రాముఖ్యంగా కొట్లాటం అన్నప్పుడు ఒక వ్యక్తితో మనం సమాధాన పడాలంటే ఎంత టైం తీసుకుంటుంది? మనసు మీద సాక్షి, గుండె మీద చేసుకొని కరెక్ట్గా చెప్పండి. అంతేనా? ఒక వ్యక్తితో మనం కొట్లాట పెట్టుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తితో సమాధాన పడటానికి ఎంత టైం తీసుకుంటారు? మీరంతా సమాధాన పడటానికి ఎంత టైం తీసుకుంటారు? 10 రోజులు కూడా మాట్లాడు. ఆమె అట్లా పోతున్నా కూడా దాంతో ఎందుకు ఇవ్వడం ఇట్లా అంటారు. నిజమా కాదు? పర్ఫెక్ట్గా మాట్లాడండి. ఏమయ్యా మనం కూడా అంతే, రైటా? టైం తీసుకుంటూ ఉంటుందన్నమాట. కనుక పిల్లలు ఇటువంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేసుకుంటే దేవుడు మనం క్షమాపణ అడగాలి ఖచ్చితంగా. ప్రభువా, పలానా అమ్మాయిని నేను క్షమించలేకపోతా ఉన్నా, పలానా వ్యక్తి నేను క్షమించలేకపోతున్నా, దయతో నన్ను క్షమించు, అతన్ని కూడా క్షమించు, మీ మిరుగురము సమాధానం కలిగి ఉన్నట్లుగా నాకు సహాయం చేయాలి దేవుని మనము అర్థించాలి. ఒక విషయం గుర్తించుకోండి, మార్క్స్ వార్తలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే మనము నిలబడిన ప్రతిసారి దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉండాలంట. ప్రార్థన చేసి ఎవరినైతే మనం క్షమించలేకపోతా ఉన్నామో ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ ఉండాలంట. అయ్యా క్షమించలేకపోతా ఉన్నా, అయ్యా క్షమించలేకపోతూ ఉన్నా, నన్ను క్షమించు, ఆ వ్యక్తిని క్షమించు, సమాధానం పడేటట్లు నాకు సహాయం చేయి అని దేవుని అడుగుతానే ఉండాలంట. ఎన్నిసార్లు? క్షమించేంతవరకు. చాలా కష్టంగా ఉంటాము మనకి. ఒక వ్యక్తిని మనం క్షమించాలి అంటే చాలా టైం మనకు తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఒకవేళ అటువంటి పరిస్థితులు మనలో ఒకవేళ ఉంటే కనుక జాగ్రత్త పడాలి. ఎందుకనంటే దేవుడు అన్నాడు, నువ్వు ఇతరులను క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తా అన్నాడు. దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం ఏంటంటే పిల్లరా, ఇతరులు మనం క్షమించగలిగితే, ఇతరులతో మనం సమాధాన పడగలిగితే దేవుని రాజ్యంలో అర్హులం అవడానికి మనకి అవకాశాన్ని దేవుడు తీసుకొని వచ్చారన్నమాట. అటువంటి అవకాశం మనకు కావాలి అంటే వ్యక్తులతో సమాధాన పడేటటువంటి స్థితి మనకు కావాలి. మనస్సు పెట్టుకొని గుండె మీద చేసుకొని రాత్రి ఒంటరిగా కూర్చొని ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు నాకు ఎవరైనా శత్రువులు ఉన్నారో లేదా ఆలోచించుకోండి. మీరు వరుసగా వచ్చేస్తూ ఉంటారు టకటక. నిజమా కాదు చెప్పండి? నిజమే, అందులో అనుమానం లేదు. కాబట్టి దేవుని రాజ్యం అంటే నీతిని జరిగించాలి, సమాధానంగా వ్యక్తుల మధ్య సమాధానం ఉండాలి. మూడవ పాయింట్ ఏంటంటే పిల్లరా, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. అంటే అర్థం ఏంటంటే దేవుని యందు మనం అందరం ఆనందించగలిగినటువంటి వ్యక్తులమై ఉండాలి. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే మెసేజ్ వింటారా, ఇంకేమైనా వింటారా? మనస్ఫూర్తిగా చెప్పండి. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తామా, కార్తీక దీపం సీరియల్ చూస్తామా, లేకపోతే ఇంకేదైనా ప్రోగ్రామ్ చూస్తామా? గుండె మీద చేసుకొని చెప్పండి. నిజమా కాదా? కాబట్టి సమయం దేనికి మనం కేటాయిస్తాము? దేవుని యందు ఆనందించాలి. పరిశుద్ధాత్మ యందలి ఆనందము అన్నాడు. నిజంగా పరిశుద్ధాత్మ యందు ఆనందించగలుగుతున్నామా? దేవునికి సమయాన్ని కేటాయించి దేవుని వాక్యంలో ఆనందించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోండి. రైటా? మనకి పాట అంటే ఇష్టం, పాటలో మనం ఆనందించాలి. పాటలు నేర్చుకోండి వరుసగా.
ఎన్ని పాటలైనా మనం నేర్చుకోవడానికి వీలు ఉంటుంది. మనకి నెట్లో ఎన్ని పాటలు దొరుకుతాయి చెప్పండి, అవునా కదా? కనుక పిల్లరా, పాటలు నేర్చుకోండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని రోజు చదువుతూ ఉండండి. తద్వారా ఏమవుతుందంటే మనలో విశ్వాసం బలపడుతూ ఉంటుంది, మన ఆత్మీయ జీవితం అనేటటువంటిది దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తద్వారా ఏ శోధన వచ్చినా ఏమొచ్చినా సరే దేవుని దగ్గర నుంచి మనము సహాయం అందుకుంటూ ఉంటామన్నమాట. దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడంట, కనీసం ఒక రోజులో కొంత సమయమైనా ఈ అమ్మాయి నాకు ఇస్తాడా, ఈ అబ్బాయి నాకు ఇస్తాడా అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడంట పరలోకం నుంచి. మీలో ఎంతమంది దేవుడికి సమయాన్ని ఇస్తూ ఉన్నారో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి, నిజమా కాదు చెప్పండి, అవునా కదా? మీలో ఎంతమంది రోజుకి పొద్దున మధ్యాహ్నం రాత్రి బైబిల్ చదువుతారు చెప్పండి? ఏం పిల్లరా, రైటా? నేను 3 గంటలకు కూర్చున్నానంటే ఏదైనా మెసేజ్ రాయడము రాత్రి 9 అయితే ఒకసారి, లేదా అన్నం తిన్న తర్వాత 10 కూర్చున్నానంటే రాత్రి 1, 2, 3. ఝాన్సీని అడగండి, మీకు విషయం అర్థమైపోతుంది. ఝాన్సీ, మీ పంచలేకాల ఝాన్సీ ఉంది కదా, ఝాన్సీని అడగండి, విషయం అర్థమైపోతుంది, రైటా? కనుక దేవుని అందరినీ మనం అందరం ఆనందించగలిగినటువంటి వ్యక్తులమై ఉండాలి, రైటా? ఈ వీటినన్నిటిని జరిగిస్తూ క్రీస్తుకు దాసుడైనటువంటి వాడు దేవునికి ఇస్తుడు అన్నాడు. వీటిని జరిగిస్తేనే క్రీస్తుకు దాసులమైతాము, తద్వారా దేవునికి మనం ఇష్టముగా మార్చబడటానికి అవకాశం ఉంటుంది. మరి ఈ విషయాల్లో ఒకవేళ ఎక్కడైనా పొరపాటు ఉంటే మనం దేవునికి ఇష్టం కాదు, రైటా? కనుక 4 విషయాలు చెప్పాను. మనం ఎక్కువ చెప్తే టైం వెళ్ళిపోతూ ఉంటుంది కనుక మీరు కూడా కొంతమంది మీలో నిద్ర వస్తూ ఉంది, గమనిస్తూ ఉన్నాను నేను, నాకు అర్థమైపోయింది విషయం. నిద్ర వస్తూ ఉంది, కొన్ని బండ్లు నిద్రపోతూ ఉన్నాయి, నాకు అర్థమైంది విషయం. కనుక గుర్తించుకోండి పిల్లరా, యథార్థవంతులు దేవునికి ఇష్టలు, సత్యవర్ధనులు దేవునికి ఇష్టలు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు దేవునికి ఇష్టలు, అదేవిధంగా క్రీస్తుకు దేవునికి ఇష్టలు. 4 విషయాలు, ఈ విషయాలు జరిగించగలిగితే మనకు దేవునికి ఇష్టలుగా మనం మార్చబడుతూ ఉంటాం. చివరగా దేవునికి మనం ఇష్టలుగా ఉండకపోతే జరిగే పరిస్థితి ఏంటి, దేవునికి ఇష్టలుగా ఉంటే పరిస్థితి ఏంటి? తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూడండి పిల్లారా, 2వ అధ్యాయము 16వ వచనం. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయం 16వ వచనం. దేవునికి ఇష్టలుగా ఉండకపోతే జరిగే పరిణామం ఏంటి చూడండి జాగ్రత్తగా. అక్కడ ఏమన్నాడో చూడండి, యూదుల గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. చదవండి, తీసిన వాళ్ళు ఉంటే. రైట్, మమ్మల్ని ఆటంకపరుస్తూ దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు, దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వస్తూ ఉంది. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ప్రియులారా, ఇక్కడ గ్రంథకర్త యూదుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండటం లేదంట. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని సమాజంలో తెలియజేస్తూ ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి చంపుతూ ఉన్నారట, వాళ్ళని అవహేళన చేస్తూ ఉన్నారట, వాళ్ళకి శత్రువులుగా మారిపోయారట. ఇలా అయిపోయినటువంటి ఈ వ్యక్తుల పైన దేవుని ఉగ్రత తుదముట్ట వస్తూ ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఇలా దేవునికి మనం ఇష్టలుగా ఉండకపోతే దేవుని ఉగ్రత మన పైన పనిచేస్తూ ఉంటాం. దేవుని ఉగ్రత మన పైన పనిచేస్తూ ఉందంటే మనం ఇంకా రక్షింపబడినట్టు లెక్క. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే దేవుని యొక్క ఉగ్రతను మన పట్ల, అంటే మన పైన ఉండేటటువంటి దేవుని ఉగ్రతను ఆయన పైన వేసుకొని సిలువలో ఆయన మరణించి మన యొక్క పాపాలను క్షమించేసి దేవునితో సమాధానపరచడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకం నుంచి భూమికి రావడం అనేటటువంటిది జరిగిందన్నమాట. ఇంకా దేవుని యొక్క ఉగ్రతలో మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామంటే మనం ఇంకా రక్షింపబడినట్టు లెక్క. మీరు ఎంతమంది బాప్తీసం తీసుకున్నారో నాకు తెలియదు. మనం దేవుని ఉగ్రతలో నిలిచి ఉన్నామా? ఈ విషయాలు ఒకవేళ నెరవేర్చకపోతే దేవుని ఉగ్రతలో మనం ఉన్నట్టు లెక్క. మొదటి పాయింట్ గుర్తించుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం పిల్లలు. అయితే వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యమందు సంహరింపబడిరి అనే మాట. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, అదో కనాను దేశం ఉంది కదా, అది మీకు నేను ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసిరండి అని 12 గోత్రాల నుంచి 12 మందిని వేరుగా వాళ్ళు పంపించారు. ఇది సంఖ్యాకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయం మీరు చదువుకుంటే మీకు అర్థమైపోతుంది అన్నమాట విషయం. మోషే గారు పంపించారనమాట. పంపించిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే 10 మంది మంచి సమాచారం
క్షమించండి, 2 మంచి సమాచారం తీసుకొని వచ్చారు, 10 మంది ఏమో చెడ్డ సమాచారాన్ని తీసుకొని వచ్చారు. విశ్వాసంలో విశ్వాసాన్ని బలపరచాల్సింది పోయి అవిశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నారన్నమాట. అలా అవిశ్వాసాన్ని బలపరుస్తున్న కారణాన్ని ద్వారా జరిగిన పరిస్థితి ఏంటంటే అనేక మంది దేవుని యందు చదువుకున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. తద్వారా దేవుడు ఎవరైతే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసారో, బయటకు వచ్చి అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారో అందరినీ చంపేశారు. ఒక్క కాలేబు యెహోషువ యొక్క సంతానాన్ని తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా దేవుడు తుడిచిపెట్టడం అనేటటువంటిది జరిగింది. కారణం ఏంటో తెలుసా? దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు కనుక. ఒకవేళ మన విశ్వాస జీవితంలో యవన కాలంలో ఉన్నటువంటి మనము దేవునికి ఇష్టలుగా మనం ఉండకపోతే పిల్లల మనము కూడా సంహరింపబడతాం. వాళ్ళు ఆనాడు అరణ్య ప్రయాణంలో ఉన్నారు, అంటే ఐగుప్తులో నుంచి కనాను దేశం. ఈనాడు మనం భూమి మీద నుంచి పరలోకం అనేటటువంటి పరమ కణానికి వెళ్ళడానికి మనం అంతా సిద్ధంగా ఉన్నాం. ఈ విశ్వాస యాత్రలో దేవునికి మనం ఇష్టలుగా ఉండకపోతే మనం కూడా సంహరింపబడతాం అన్నమాట. వెరీ సింపుల్. కనుక అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని ద్వారా మనము మెప్పు పొందుకోగలిగినటువంటి వ్యక్తులముగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం అందరం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరొక సందర్భం గుర్తు చేస్తాను. ఇక్కడ లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ సందర్భం ఏంటంటే పిల్లరా, ధనవంతుడు రాజుల సందర్భం మనకందరికీ బాగా తెలుసు. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో లాజరు చచ్చిపోయాడు, ధనవంతుడు చచ్చిపోయాడు. లాజరేమో అబ్రహాం రొమ్మున అనుకున్నాడు, ధనవంతుడేమో యాతనా స్థలంలో ఉన్నాడు. ఆ బాధ తట్టుకోలేక అబ్రహాం అడుగుతా ఉన్నాడు, అయ్యా తండ్రివైన అబ్రహామా, ఆ లాజరు పక్కన ఉంటాడు, ఆయన కొద్దిగా అట్లొచ్చి ఆ నీళ్ళలో వేరు నుంచి నా యొక్క నాలుకను చల్లార్చమని చెప్పాయి అని చెప్పి అబ్రహాముని వేడుకుంటా ఉన్నాడు. అప్పుడు అబ్రహాము గారు పలికినటువంటి మాట 25వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. నా కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు, ఆ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరంతా, నీకిష్టమైనట్టు సుఖము అనుభవించి గనక ఇక్కడ నువ్వు యాతన పడతా ఉన్నావు. నీకిష్టమైనట్టు యవన కాలంలో ఉన్నటువంటి మనం అందరం కూడా పిల్లరా జాగ్రత్త గుర్తించుకోండి. మనకి ఇష్టమైనట్టు మనం జీవితాన్ని గడుపుతూ ఉంటే మన యొక్క లిస్ట్ ఎక్కడ ఉంటుందంటే ధనవంతుడు ఉండే లిస్టులో మన పేరు కూడా ఉంటుంది. రైట్? ధనవంతుడు ఉన్నాడు కదా యాతన స్థలంలో, మన పేరు కూడా ఆ లిస్టులో ఉంటుంది అన్నమాట. ఆ లిస్టులో ఉండకుండా లాజరు యొక్క లిస్టులో మన పేరు చేర్చబడాలి అని అంటే ఈ భూమి మీద మనం దేవునికి ఇష్టలుగా బతకాలి. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, శ్రమైన, ఇంకా ఏం జరిగినా సరే దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని చచ్చిపోయేలోపు పరలోకాన్ని కొట్టుకోవాలా అనేటటువంటి దృఢ నిశ్చయంతో మనం అందరం బతకాలి. అటువంటి పరిస్థితి మనలో రావాలి. లేకపోతే కనుక ఖచ్చితంగా ధనవంతులు ఉండే పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. కనుక పిల్లరా, దేవునికి ఇష్టలుగా ఉండకపోతే ఈ 3 పరిస్థితులను మనం అనుభవించాల్సి వస్తుంది. మొట్టమొదటిగా దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది. రెండవదిగా మనం ఈ జీవితంలోనే మనం రాలిపోతాము. మూడవదిగా పిల్లరా, యాతనా స్థలానికి మనం వెళ్ళిపోతాం. పరదేశకు వెళ్ళడానికి మనకు అవకాశం లేదు, యాతనా స్థలానికి మనం వెళ్ళిపోతాం. అదనమాట పరిస్థితి. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండకపోతే జరిగే పరిణామం ఇది. ఇంకా చివరలో ఒక మాట చెప్పి ముగించేస్తాను. దేవునికి ఇష్టలుగా ఉంటే ఏం జరుగుతుంది? దేవునికి ఇష్టలుగా ఉంటే ఏం జరుగుతుంది అంతే కదా. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదవండి దయచేసి ఎవరైనా. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ సందర్భం మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువుని మరియమ్మ గారు గర్భం దాల్చింది, అంటే అమ్మగారు కన్నారు యేసుక్రీస్తు ప్రభువును. మరి కన్న తర్వాత పశువుల పాకలు అక్కడ స్థలం లేక కారణాన పశువుల పాకలు పెట్టేశారు. అప్పుడు వెంటనే గొర్రెల కాపరికి దూత గారు సమాచారం తీసుకొని వచ్చాడు. ఓకేనా? ప్రజలందరూ సంతోషించదగినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే మీ కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇది చెప్పిన తర్వాత 11వ వచనంలో ఆ మాట చెప్తూ ఉన్నాడు. దయచేసి చదవండి. దావీదు పట్టణమందు, అది కాదు 2:11. నేనేమైనా తప్పు చెప్పినట్టున్నాను ఒక మాట. లూకా సువార్త 13:14 చదవండి. 2వ అధ్యాయం 13:14 వచనం. 13:14 వచనం ముగించేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 13:14 వచనం. దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. ఈ మాట జాగ్రత్త గుర్తుంచుకోండి పిల్లరా. మీకు భూమి మీద సమాధానం ఉందా? ప్రశ్న. మనకు భూమి మీద మనమందరం సమాధానాన్ని మనం కలిగి ఉన్నామా? సమాధానం అంటే ఎలా ఉంటుందనంటే బాధలు ఉంటాయి,
ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అయినా సరే మనసు చెదరకుండా నిలకడగా ఉండటమే సమాధానం కలిగి ఉండటం. ఇంకా పక్కాగా బైబిల్ ప్రకారంగా చెప్పాలి అంటే దేవునితో సమాధానాన్ని మనం కలిగి ఉండాలి. ఇష్టలుగా ఉండకపోతే ఉగ్రత ఉంటుందని చెప్తున్నాం కదా, దేవునితో సమాధానాన్ని మనం కలిగి ఉండాలి. దూత చెప్తూ ఉన్నాడు, ఎవరైతే భూమి మీద దేవునికి ఇష్టలుగా ఉంటారో వాళ్ళకందరికీ కూడా సమాధానం కలుగునుగాక అని చెప్తూ ఉన్నాడు అనమాట. మన జీవితంలో పలు రకాలైనటువంటి పరిస్థితుల మధ్య మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సమాధానపు స్థితిని మన హృదయంలో మనం అనుభవించాలి అంటే పిల్లారా, ఖచ్చితంగా మనం దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని మనం అందరము గడపవలసినటువంటి అవసరత మనకు ఉందన్నమాట. కనుక ఈ విషయాల్లో మనం ఎలా ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనంలో కూడా దావీదు గారు ఒక మాట చెప్తారనమాట. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం, కీర్తనలు 18:19, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను పంపించెను అనే మాట ఉంటుంది కదా, అదేనా కాదు చెప్పండి. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. ఇక్కడ సందర్భం ఏంటంటే మీరు మొదట్లో కుటుంబంలో చిన్న చిన్న మాటలు కనిపిస్తూ ఉంటాయి మనకి. మొదట్లో సౌలు మహారాజు దావీదు గారిని తరుముతా ఉన్నాడు అనమాట. సుమారుగా చాలాసార్లు దావీదు మహారాజును చంపాలని ప్రయత్నం చేశాడు సౌలు మహారాజు. కానీ దేవుడు అందులో నుంచి తప్పించాడనమాట. తప్పించి ఆయన కాపాడుకుంటూ వెళ్ళటం అనేటటువంటిది జరిగింది. ఆ సందర్భంలో రాస్తున్నటువంటి కీర్తన, దేవా నీవే నాకు కేడము, నీవే నాకు రాజువు, నీవే నాకు సహాయము, నేను ఆయనకు ఇష్టడను గనక నీవు నన్ను తప్పించావు ప్రభు అని మాట్లాడుతున్నాడు. మన జీవితంలో వచ్చేటటువంటి శోధనలు, మన జీవితంలో వచ్చేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కాపాడి గడ్డకు తీసుకొని రావాలి అంటే దేవుడికి మనమందరము ఇష్టముగా ఉండాలి. ఇదన్నమాట విషయం. కనుక పిల్లరా, చెప్పబడినటువంటి ఈ విషయాలన్నింటిలో మనం ఎలా ఉన్నామో మనల్ని మనం సరి చేసుకొని దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని గడిపి దేవునికి ఇష్టలుగా ఉండి పరలోకాన్ని చేరటానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు ఏమంటారంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ, దేహమందున్నను దేహమును విడిచినను దేవునికి ఇష్టమై ఉండవలని మేము అపేక్షించుచున్నాము అనే మాట చెప్తారు. దేహమందు ఉన్నను అంటే ఈ లోకంలో మేము బతికినా సరే, మేము చచ్చిపోయినా సరే దేవునికి ఇష్టలుగా ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. దేవుడు బైబిల్ గ్రంథంలో ఉపయోగించినటువంటి ఒక మాట ఏంటంటే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని అనేక సార్లు ప్రయోగించుకుంటూ వస్తూ ఉంటాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చచ్చిపోయి 100 సంవత్సరాలు గడిచిపోయింది బైబిల్ గ్రంథంగా మనం పరిశీలించుకుంటూ వస్తే కనుక. అయినా సరే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. కారణం ఏంటంటే వాళ్ళు దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని గడిపారు కాబట్టి వాళ్ళంతా దేవుడు వారిని ఇష్టమైన వ్యక్తులుగా ఎంచి నేను వాళ్ళ దేవుణ్ణి అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అనమాట. నేను కూడా పంచలింగాల సంఘాల దేవుణ్ణి అని చెప్పుకోవాలంటే మనం దేవుడికి ఇష్టకరమైన జీవితాన్ని మనం అందరం గడపాలి. నిజమా కాదు చెప్పండి? ఒకసారి మనస్సులో మనం అందరం జ్ఞాపకం చేసుకొని నా జీవితము దేవునికి ఇష్టకరంగా ఉందా అని మనల్ని మనం పరీక్షించుకొని తీరాలా. జాగ్రత్తగా దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని గడపాలని ప్రభు పేరుతో మీకందరికీ మనం చేస్తూ సందేశాన్ని నేను ముగిస్తున్నాను. దయచేసి అందరూ కళ్ళు మంచి కళ్ళు మూసుకున్నట్లే ప్రార్థన చేసుకుని ఈ సమయాన్ని మరి వారికి మనం మాట్లాడేద్దాం. కళ్ళు మంచుకోండి. ఓపికగా సందేశాన్ని విన్నారు, అందుబట్టి మీకందరికీ నిండుగా వందనాలు. ప్రభు మీకు ఇచ్చినటువంటి ఓపికను బట్టి కూడా మీకందరికీ వందనాలు. పిల్లరా, అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి అయిన గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తోత్రములు తండ్రి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మేమందరం మీ పాద సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందులో బట్టి స్తోత్రాలు. మా తండ్రి, అడుగులము అయోగ్యులము ఇంతవరకు కూడా మీకు ఇష్టం లేనటువంటి జీవితాన్ని మేమందరం గడిపాము అని గుండె మీద చేయి వేసుకుని ఆలోచించగలిగితే మాకు అర్థమైపోతుంటున్నాయన తండ్రి. మా యొక్క పాపపు స్థితిని మీరు మాకు తెలియజేస్తూ మారు మనసును చెందడానికి మీరు ఇచ్చినటువంటి ధనకరమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప స్థితిని బట్టి స్తోత్రాలు తండ్రి. మేమందరం పాపం, మేమందరం నీ ఎదురు యోగ్యులను కాదు ప్రభు. అయినప్పటికీ కూడా రేపాలని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగం ద్వారా, ఆయన శిలువలో కాల్చిన రక్తము ద్వారా మేమందరం విశ్వాసం నుంచి నీతిమంతులుగా తీర్చబడటానికి మీరు ఇచ్చినటువంటి ధన్యకరమైన స్థితిని బట్టి స్తోత్రాలు. మీ నిశ్చితమైనటువంటి కృప ద్వారా
మమ్మల్ని అందరినీ నీతిమంతులుగా తీర్చిదిద్దినందుకై మీకు నిండుగా స్తుతి స్తోత్రాలు సమర్పిస్తున్నాం మా తండ్రి. దయతో ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చినటువంటి సోదరి మనలను కూడి వచ్చిన మరి సోదరులందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని గడుపునట్లుగా మీ కృపా సహాయం, మీ యొక్క బలము, శక్తిని, జ్ఞానం మాకందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధాన్యత అర్థిస్తున్నాం మా ప్రభువా. తండ్రి, ఇంతవరకు మీ సందేశాన్ని వినడానికి మీరు ఇచ్చినటువంటి ఈ ఓపికను బట్టి కూడా మీకు నిండుగా స్తోత్రాలు సమర్పిస్తున్నాం మా ప్రభువా. ఇక్కడి నుంచి మేము మరలా వెళ్ళనైనా తండ్రి, బయటికి వెళ్ళిన తర్వాత మీకు ఇష్టకరమైన జీవితాన్ని గడుపునట్లు సహాయం చేయండి. చర్చిలో ఒక విధంగా, బయట ఒక విధంగా మేమందరం గడిపి మీకు అయిష్టకరమైన జీవితాన్ని మేము ఉండకుండా మేమందరము కూడా మీకు అనుకూలమైనటువంటి జీవితాన్ని గడిపి యథార్థవంతులుగా ఉంటున్నట్లుగా, సత్యవంతులుగా ఉంటున్నట్లుగా, విశ్వాసం కలిగిన వారుగా ఉంటున్నట్లుగా, నీకు దాసులుగా ఉంటున్నట్లుగా సహాయం చేసి మీ కృపను మాకు అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఈ పంచనికాల సంఘం అంతటిని ఇంకా బాగా అభివృద్ధి పరచండి. ఇంకా అనేక మంది యవనస్తులను లేపి మీకు మహిమకరముగా జీవించినట్లు మీ కృపా సహాయాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ మమ్మల్ని ఇంకా తీసుకుంటూ మీకు ఈ కార్యక్రమం అంతటి ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుతున్నారు. మా కొరకు మరలా తీవ్రమైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున చిన్ని ప్రార్థనను సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఓపికగా